మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు మీర్జాపూర్ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తాండూరు ప్రాంతానికి చెందిన 4 మృతుల కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ ప్రమాదంలో తాండూరు మండలం గౌతాపూర్కు చెందిన ముస్కాన్ బేగం, తాండూరు పట్టణం వాల్మీకి నగర్కు చెందిన కిష్టాపురం వెంకటమ్మ, బృందావన్ కాలనీకి చెందిన తబసుం జహాన్, ఓల్డ్ తాండూరుకు చెందిన దస్తగిరి బాబా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే తెలిపారు. మృతుల కుటుంబాలను ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పరామర్శించిన ఆయన ప్రభుత్వం ప్రకటించిన ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున మొత్తం 28 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. सर ओके ना ओके అర్థమైందా? మీకు ఇల్లు నేను కట్టిస్తా, మీకు మంచిగా చదివిపిస్తాను, మీకు చదివించి ఇప్పించే బాధ్యత సరేనా? వాళ్ళ నాయన పెద్ద ఆయన భార్య, వీళ్ళమ్మ, వీళ్ళ భార్య, ఇది ఏం చేసినా డిపాజిట్ చేపియాలి. డిపాజిట్ ఫిక్స్ డిపాజిట్ చేయండి, ఇద్దరు పేరు మీద ఎవరిది వాళ్ళకే చెప్పేయండి. మిగతా వచ్చినటువంటి స్కూల్ వేపించి చదివిస్తాం. తను చదువుతుంటే తను ఏం చేస్తుందో చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఏం చేస్తుందో తనతో మాట్లాడి చెప్పిస్తాం. డిపాజిట్ చేయండి, ఫిక్స్డ్ డిపాజిట్. 1 రూపాయి తీసుకునే వేయలేదు, తను చూసుకుంటారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు చూసుకుంటారు. బ్యాంకులో చెక్ డిపాజిట్ అయినాక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్లు ఒకటే వాళ్ళకి అంతే. వాళ్ళకి ఏమైనా ఆపతుంటే సార్ చూసుకుంటారు. ఒక్కటి కూడా చేయకండి. ఇంకొక ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మళ్ళీ ఏం మాట్లాడిన వాళ్ళ ఆ మాటలకు నేను సమాధానం ఇవ్వదలుచుకోవాలి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఆ సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు. ఒక పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా దాని మీద రాజకీయం చేద్దామంటే అది మంచి పద్ధతి కాదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తుంది. ఈ జరిగిన సంఘటనలో మనం ఏ విధంగా దాన్ని పూడ్చుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రులు మనం తీసుకురాలేదు. ఉన్నటువంటి పిల్లలకు మనం ఏం చేయాలా, మనం ఏం చేస్తే బాగుంటుందో దానిపైన ఆలోచన చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన. వాళ్ళకి కావాల్సినటువంటిది ఇల్లు లేదంటున్నాను, ఇమ్మీడియట్ ఇల్లు కూడా నా ఇంద్రమ్మ ఇల్లు తెప్పించుకుంటూ అది కూడా నా సొంత డబ్బు నేనే ఉండి ముందలుండి నేనే కట్టిస్తా. వాళ్ళకి ఎవ్వరు కూడా వాళ్ళ ప్రమేయం ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఇల్లు కట్టించి మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని నాకు వాళ్ళకి ఇస్తా. ఆ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేయాలి, చేస్తే బాగుంటుంది. 18 సంవత్సరాలు చేసిన అమ్మాయి కూడా 18 సంవత్సరాలు ఉన్నాయని చెప్తా ఉన్నది. తనకేం చేయాలా, తన ఇష్టం ఏమున్నది, తను చదువుకుంటుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ వాళ్ళు చదివిపిస్తాం. ఆ చిన్న పాపని తను ఇష్టం వచ్చినటువంటి దాంట్లో మంచి స్కూల్లో వేసి చదివించే బాధ్యత, పెద్దగా అయినంత వరకు బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేనే అడాప్ట్ చేసుకొని నేనే చేస్తాను. ఏ బాధ్యత ఉన్నా నేను ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కుగా నా పిల్లలను చూసుకుంటా. వారి సమక్షంలో, వాళ్ళ కుటుంబ సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే బాగుంటుందో, ఏం చేస్తే బాగుంటుందో దాన్ని వెల కట్టలేనిది. మనం పోయిన ప్రాణాలు మాత్రం తీసుకురాలేం, కానీ ఉన్నటువంటి వారికి ఒక భరోసా ఇవ్వాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ కుటుంబానికి మనం అండగా నిలబడాలా, ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి ప్రోత్సహించి మనం ఇక్కడికి ఈరోజు పంపించడం జరిగింది. అలాంటి సంఘటనలు జరగకుండా కూడా గట్టి నివారణ తీసుకోవాలా. అది ఆర్టీసీ తప్పిదమా, టిప్పర్ తప్పిదమా, గౌరవ మంత్రి గారు కూడా అఫీషియల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఎవరు బాధ్యులైనా వారిపైన ఖచ్చితమైనటువంటి వారిపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి చర్యలని తీవ్రంగా మళ్ళీ ఒకసారి జరగవద్దని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చూస్తుంటే అసలు ప్రాణమే తలుపుమంటా ఉన్నది. యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ గారు కూడా దగ్గర రిలేషన్ కూడా ఉంటుంది వాళ్ళకు, చెప్పాడు నాకు అతనే ఆర్టీసీ మంత్రి.